హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా, సరిపోయిందా, ఏదైనా లూజ్ ఉందా, టైట్ ఉందా, ఇవన్నీ అడగాలి. అప్పుడే మనం కట్ చేసే ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. క్లయింట్కి దిగుభుజాలు ప్రాబ్లం ఉంది, అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ అనమాట. బస్ట్ వెయిట్కి ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారిపోయినట్టుగా వస్తుంది. అలా రాకుండా మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి, ఫ్రంట్ పార్ట్ బరువుకి షోల్డర్ దగ్గర ఈ స్టిచ్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ వెయిట్కి అలా రాకుండా షోల్డర్ మీద కుట్టు కరెక్ట్గా రావాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ ఇవ్వాలి. చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ రావాలి. అలానే పొట్ట మీదికి రాకుండా ఎలా కట్ చేసుకోవాలి. అలాగే దిగుభుజాల ప్రాబ్లం ఉంది కదా, ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు షోల్డర్ జారకుండా మనం ఒకవేళ థ్రెడ్స్ ఇవ్వకపోయినా కూడా షోల్డర్ కరెక్ట్గా నిలబడాలి. అలాగే ఈ కస్టమర్కి నెక్స్ బ్రాడ్గా ఉంటే ఇష్టపడతారు. నెక్స్ బ్రాడ్ ఉండాలి, కానీ షోల్డర్ జారిపోకూడదు. మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి. అలాగే ఈ కస్టమర్కి దిగుభుజాల ప్రాబ్లం కూడా ఉందని చెప్పాను కదా. ఇన్ని ప్రాబ్లమ్స్తో బ్లౌజ్ వచ్చింది, కానీ ఇక్కడ ఇచ్చిన ఆది బ్లౌజ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. నీట్గా ష్రింక్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసి అస్సలు కట్ చేయకూడదు. ఆల్రెడీ డిఫెక్ట్స్ చెప్పున్నారు, ఆ డిఫెక్ట్స్ని నోట్ చేసుకుంటూ మనం కటింగ్లో నీట్గా కట్ చేయాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ బ్లౌజ్ పొడవు 14.5 ఇంచెస్, చెస్ట్ లూజ్ 18.3 ఇంచెస్ ఉంది. డబుల్ ఫోల్డింగ్ మీద 18.3 ఇంచెస్ ఉంది. మనకి 4వ భాగం 9 మీద 4 గీతలు ఉంది. నేనైతే 9.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ని, నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర స్టిచ్ ఉంది కదా, సైడ్ జాయింట్ వైపుకి అక్కడ చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ రాంగ్ సైడ్ మాత్రమే ఆర్మ్ హోల్ లూజ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకుంటే 1/2 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది. ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ వచ్చింది అంటే మనకి క్లాత్లో 1/2 ఇంచ్ వస్తుంది అనమాట డిఫరెన్స్ అనేది. అందువల్ల రాంగ్ సైడ్ ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా 8.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకుందాము. హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. కాజా బెల్ట్ని వదిలేయాలి. కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కదా, అందువల్ల ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేస్తే నాకు నడుము లూజ్ వచ్చేసి 29.5 ఇంచెస్ ఉంది. 4వ భాగం తీసుకుందాం. కరెక్ట్గా టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్. నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 4వ భాగం వస్తుంది. 7.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది. నేనైతే 7.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. క్రింది వైపున లైనింగ్ని షింక్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా, ఆ క్లాత్ని ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తే మనకి ఎర్రర్స్ అనేది పోతాయి అన్నమాట ఈ క్లాత్లో. బ్లౌజ్ పొడవు 14.5 ఇంచెస్ కదా, క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, టోటల్గా 15.5 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. అప్పుడు బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9.5 ఇంచెస్ కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. నెక్స్ట్ మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ కదా, ఇక్కడ డాట్స్ కోసం 1 లేదా 1.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. 7.5 ఇంచెస్కి మార్క్ చేశాను. డాట్స్ స్టిచ్ వేయడం కోసం 1 లేదా 1.5 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఈ కస్టమర్కి నడుము లూజ్ చాలా తక్కువ, చెస్ట్ హెవీగా ఉంటుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనకి చెస్ట్ దగ్గరేమో క్లాత్ ఎక్కువ కావాలి, నడుము దగ్గర క్లాత్ అనేది తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను కదా, ఈ సైజ్ బ్లౌజ్కి మామూలుగా 5.5 ఇంచెస్ వరకు షోల్డర్ తీసుకోవాలి. కానీ షోల్డర్ డ్రాప్ ప్రాబ్లం ఉంది కాబట్టి 5.5 ఇంచెస్ సరిపోతుంది. కానీ షోల్డర్ బాగా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అలాంటప్పుడు 5 ఇంచెస్ సరిపోతుంది. ఎక్కువ షోల్డర్ ఇచ్చారు అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. అందువల్ల ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను.
అలాగే లోపలి వైపుకి ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఏమో 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్ వచ్చేసి 2 ఇంచెస్కి రెడీ అయింది. ఇక్కడ నెక్ బాగా తక్కువ ఇచ్చాను. ఇంత చిన్న నెక్తో మనం బ్లౌజ్ని కట్ చేసాము అంటే బ్యాక్ సైడ్ పట్టినట్టుగా వస్తుందన్నమాట. షోల్డర్ స్ట్రిప్ ఎక్కువ ఉంది, నెక్ తక్కువ ఉంది కదా. ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఎక్కువ ఉంది అని. అందువల్ల నెక్ వెడల్పు బాగా తగ్గించేశాను. బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేశాను. పై వైపున నెక్ వెడల్పు 2 ఇంచెస్ ఉంది. సేమ్ అదే విధంగా క్రింది వైపును కూడా నెక్ వెడల్పు 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇలా కరెక్ట్గా బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ క్లయింట్కి బాగా బ్రాడ్గా ఉండాలి నెక్స్, అలా ఇష్టపడతారు అని. అందువల్ల క్రింది వైపున బ్రాడ్ 1 ఇంచు వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ పాట్ నెక్ని డ్రా చేయడం కోసం పై వైపు నుంచి 3 ఇంచెస్, క్రింది వైపు నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. పై వైపున 3 ఇంచెస్ దగ్గర నా వైపుకి 1/2 ఇంచ్కి మార్క్ చేశాను. క్రింది వైపున మాత్రం 1 ఇంచు వరకు బ్రాడ్ ఇచ్చాను. ఎందుకంటే ఈ కస్టమర్కి బాగా బ్రాడ్ ఇష్టపడతారు. ఎంత బ్రాడ్ ఇచ్చినా కూడా షోల్డర్ అస్సలు జారిపోకూడదు అనమాట. ఆ విధంగా బ్రాడ్ ఇవ్వాలి. ఇలా 1/2 ఇంచుకి బ్రాడ్ ఇచ్చేసి క్రింది వైపున మాత్రం 1 ఇంచు వరకు ఇలా బ్రాడ్ ఇస్తున్నాను. ఫస్ట్ పై వైపున 1/2 ఇంచు నా వైపుకి బ్రాడ్ ఇచ్చాను. క్రింది వైపున 1 ఇంచు వరకు బ్రాడ్ అయితే నీట్గా ఇలా మార్క్ చేశాను. చూసారా పాట్ నెక్ షేప్ ఎంత నీట్గా ఉందో. ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ మనకి 8.5 ఇంచెస్ ఉంది కదా. ఇటువైపు ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి. కార్నర్లో ఖచ్చితంగా 1.5 ఇంచెస్ ఇవ్వాలి. ఓకేనా? అప్పుడే చంక దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఈ 2 మార్కింగ్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి. కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పై వైపున ఈ ఎల్ షేప్ లైన్ ఉంది కదా, ఈ 2 లైన్స్ మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. అలాగే పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని నీట్గా కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని వదిలేసి ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ని నీట్గా కొలవాలి. మనకి 8.5 ఇంచెస్ రావాలి. ఏ మాత్రం ఎక్కువైంది అంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది, తక్కువైంది అని అంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది. కరెక్ట్గా 8.5 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా నాకు 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది. ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. చూసారా, 1కి 2 సార్లు చెక్ చేసి చూపిస్తున్నాను. కరెక్ట్గా 8.5 ఇంచెస్కి ఇలా మ్యాచ్ అవ్వాలి ఆర్మ్ హోల్ లూజ్ అనేది. నెక్స్ట్ నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా నీట్గా ఉండడం కోసం కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ కంటే క్రింది వైపుకి 1 లేదా 1.5 ఇంచెస్ క్రిందికి డాట్ హైట్ని మార్క్ చేసుకోవాలి. 2 వైపులా ఇలా 1/4 ఇంచ్కి ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతో క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు బ్లౌజ్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత రాదు, షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు. నెక్ బాగా బ్రాడ్ ఇచ్చాను, నెక్ కూడా చాలా తక్కువ ఇచ్చాను అనమాట. పై వైపున క్రింది వైపున మాత్రం బ్రాడ్ కరెక్ట్గా ఇచ్చాను. చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఆర్మ్ హోల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఇలా కర్వ్ షేప్ అనేది నీట్గా రావాలన్నమాట. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. క్లయింట్కి నచ్చినట్టుగా నెక్స్ బ్రాడ్గా రావాలి, షోల్డర్ జారిపోకూడదు, ఎక్కడ ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ చాలా యూజ్ అవుతాయి. ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేశాను ఫ్రెండ్స్. నెక్ షేప్ ఎలా ఉందో ఒకసారి మీరు చూసేయండి. నెక్ పైన డ్రాప్ అవ్వకుండా వెడల్పేమో తక్కువ ఇచ్చాను, క్రింది వైపున బ్రాడ్ ఏమో ఈ విధంగా ఇచ్చాను. బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో పిక్ అయితే యాడ్ చేస్తాను. స్టిచ్చింగ్ కూడా కావాలంటున్నారు కాబట్టి కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కదా మన మెథడ్లో, సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. క్రింది వైపున చూసారా ఎంత క్రాస్ ఉందో. ఇలా ష్రింక్ చేయకుండా బ్లౌజ్ని కట్ చేశారు అంటే క్లాత్లో క్రాస్ ఉంది అని అంటే ఆ బ్లౌజ్ పాడైపోతుంది. బ్యాక్ పార్ట్ ఒక సైడ్ పైకి ఒక సైడ్ క్రిందికి వస్తుంది. హ్యాండ్స్ కూడా అంతే,
ఒక సైడ్ పైకి ఒక సైడ్ క్రిందికి వెళ్ళిపోతుంది. ఇలా మనం ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని నీట్గా స్ట్రింగ్ చేసి ఇలా కట్ చేశారు అంటే మనకి ఎక్కడ రిమార్క్ అనేది రాదనమాట. హ్యాండ్స్కి చిన్న పఫ్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచెస్ ఉంది, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది. పై వైపున చిన్న పఫ్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్ నుంచి ఇలా రాంగ్ సైడ్ మాత్రమే మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. చూసారా 5.5 ఇంచెస్ 6.5 ఇంచెస్ అయితే ఉందన్నమాట. క్రింది వైపున నేను పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాను, అందువల్ల 1/2 ఇంచ్ ఖర్చునిస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచెస్, ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేస్తున్నాను. టోటల్గా 6.5 ఇంచెస్కి హ్యాండ్ పొడవు అయితే తీసుకుంటున్నాను. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి, అప్పుడు హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా 6.5 ఇంచెస్కి ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కదా, వచ్చిన హ్యాండ్ పొడవులో సగాటికి తీసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్ కాబట్టి కరెక్ట్గా ఇలా టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ డౌన్ని తీసుకోవాలి షార్ట్ హ్యాండ్స్ అయితే. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 6.5 ఇంచెస్ కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ మనకి 8.5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి 8.5 ఇంచెస్కి మార్క్ చేస్తాను. 1/2 ఇంచ్ ఎందుకు తగ్గిస్తాను అంటే హ్యాండ్కి కర్వ్ షేప్ ఉంటుంది, కర్వ్కి సాగే గుణం ఉంటుంది. మనం సైడ్ జాయింట్ని కానీ హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి ఇచ్చిన టక్స్ పాయింట్ అనేది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి ఇలా హ్యాండ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. చూసారా ఇలా రావాలన్నమాట మార్కింగ్ అనేది. పై వైపున 2 ఇంచెస్కి మార్క్ చేశాను, టక్స్ పాయింట్ 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇలా హ్యాండ్ కర్వ్ని నీట్గా మార్క్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. పై వైపున చిన్న పఫ్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను కదా, పై వైపున ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. పఫ్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ పఫ్ ఎత్తు కానీ పఫ్ వెడల్పు కానీ మీ ఇష్టం అనమాట. బుట్ట చేయి బాగా పైకి ఎత్తుగా కావాలి అంటే ఎంతైనా తీసుకోవచ్చు, వెడల్పు కూడా మీ ఇష్టం. నేనైతే చిన్న పఫ్ని డిజైన్ చేస్తున్నాను, అందువల్ల పై వైపుకి 2 ఇంచెస్ వెడల్పు 2.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా టేప్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన మార్కింగ్కి నా వైపుకి వచ్చేలా అయినా డ్రా చేసుకోవచ్చు, కానీ ఈ లైన్కి బయటికి రాకూడదు అనమాట. చూసారా ఇలా రావాలి. షేప్ అనేది ఈ విధంగా నీట్గా మార్క్ చేశారు అంటే చాలా నీట్గా పఫ్ అయితే వస్తుంది. ఇలా షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ని డిజైన్ చేశారు అంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2.5 ఇంచెస్కి పఫ్ వెడల్పు ఇచ్చాను కదా, అక్కడ కూడా టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఇక్కడ వరకు పఫ్ని స్టిచ్ వేసుకోవాలని తెలుస్తుందన్నమాట. లైనింగ్ క్లాతే కాబట్టి ఒక్క సైడ్ హ్యాండ్స్కి జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా హ్యాండ్స్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు లోతు కావాలి అంటే కట్ చేసుకోండి, లేదంటే వదిలేయండి, ఇబ్బంది ఏమీ లేదు. పఫ్ హ్యాండ్స్కి మనం లోతు తీయాలి అని కంపల్సరీ అని ఏమీ లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి లోతు తీసుకోవాలి అని అంటే ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, కరెక్ట్గా మిడిల్లోకి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కొంచెమే తీయాలి, లోతు అనేది ఎక్కువ తీయకూడదు. చూసారా 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువతోనే లోతుని కట్ చేసుకోవాలి. నేనైతే లోతుని కట్ చేయను, మీకు కావాలి అంటే లోతుని కట్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. తీయకపోయినా ఏమీ ప్రాబ్లం ఉండదు, తీసినా ప్రాబ్లం ఉండదు అనమాట. ఎక్కువ అక్కడ లూజ్ అయితే రాదు పఫ్ హ్యాండ్స్కి. ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ మిగిలిన క్లాత్ అంటే క్రాస్ చాలా పోయింది కదా ఫ్రెండ్స్, అందువల్ల ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది కరెక్ట్గా లేదు. ఉన్న క్లాత్లోనే జాయింట్స్ రాకుండా వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని అయితే ప్లేస్ చేసి చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా నోట్ చేసుకున్నాను. ఇలా లైనింగ్ క్లాత్లో క్రాస్లు ఎక్కువ పోయాయి, అయినా కూడా మనకి ఉన్న క్లాత్లోనే జాయింట్స్ రాకుండా వీలైనంత వరకు ట్రై చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా క్రాస్ తీసుకోవాలి, లేదంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది. ఆల్రెడీ చెప్పాను కదా బస్ట్ హెవీగా ఉంటుంది, అలాంటప్పుడు ఖచ్చితంగా క్రాస్ బాగా తీసుకోవాలి. ఏ మాత్రం క్రాస్ తగ్గించారు అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు.
నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేస్తాను. ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అన్నమాట. ఇలా ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా నోట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర మనకి 3 మార్కింగ్స్ ఉన్నాయి కదా, మధ్యలో మార్కింగ్కి 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేస్తే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి, మీడియం సైజ్ అలాగే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ వరకు లోతు అయితే సరిపోతుంది. ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ లోతు తీయొద్దు, చంక దగ్గర టైట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఈ బ్లౌజ్ కంటే ఫ్రంట్ నెక్ డీప్ అనేది కొంచెం పైకి కావాలి అన్నారు. ఒక 1/2 ఇంచ్ వరకు ఫ్రంట్ నెక్ పైకి ఇవ్వమన్నారు. అందువల్ల ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఇలా బ్లౌజ్ని నీట్గా ప్లేస్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఇలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేస్తే నాకైతే కరెక్ట్గా 7.5 ఇంచెస్ ఉంది. చూసారా, కరెక్ట్గా నాకు 7.5 ఇంచెస్ ఉంది. కానీ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ వచ్చేసి 1/2 ఇంచ్ పైకి ఇవ్వమన్నారు. అందువల్ల నేను 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని వదిలేయాలి 2 వైపులా. ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి నెక్ వెడల్పు 2 ఇంచెస్ ఉండాలి. కరెక్ట్గా ఇక్కడ నెక్ డీప్ ఏమో 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేస్తాను. నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా నెక్ డీప్ అనేది మనకి 6.5 ఇంచెస్కి వస్తుంది. అందువల్ల ఖర్చు కోసం పై వైపుకి మార్క్ చేస్తున్నాను. క్రింది వైపు నుంచి 1.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని నెక్స్ట్ స్టార్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ కొంచెం బ్రాడ్ కావాలి అంటే ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/5 ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ బ్రాడ్ కావాలి అంటే ఒక 1/5 ఇంచ్ ఇవ్వండి. బ్రాడ్ వద్దు అనుకుంటే ఆల్రెడీ నెక్ని ప్లేస్ చేశాను కదా, సేమ్ అదే లైన్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను 1/5 ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను, ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు. చూసారా, ఇలా మీకు బ్రాడ్ ఇంత వద్దు అనుకుంటే కొంచెం ఇలా తగ్గించుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు చాలా ఇంపార్టెంట్. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఏ మాత్రం క్లాత్ తక్కువ ఇచ్చారు అంటే షోల్డర్ దగ్గర కుట్టు ముందుకు వచ్చేస్తుంది. అంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేక చెస్ట్ వెయిట్కి బ్యాక్ పార్ట్ నుంచి క్లాత్ ముందుకు తీసేసుకుంటారనమాట. క్లాత్ సరిపోదు కదా, అందువల్ల అనమాట. బ్లౌజ్ని షేప్ బెల్ట్ దగ్గర క్రిందికి లాక్కుంటూ ఉంటారు క్లాత్ సరిపోక. అందువల్ల ఫ్రంట్ పార్ట్ పొడవు చాలా ఇంపార్టెంట్ బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి. షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ క్రింది వైపున చూసారా ఇలా తీసుకోవాలి. డాట్ క్రింది వైపున ఖర్చుతో సహా తీసుకోవాలి, గట్టిగా లాగకూడదు. షోల్డర్ దగ్గర నుంచి ఇలా తీసుకుంటే చూసారా 14 ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు. బ్యాక్ పార్ట్ పొడవేమో 14.5 ఇంచెస్ ఉంది. ఫ్రంట్ పార్ట్ పొడవు 14 ఇంచెస్ ఉంది. 1/2 ఇంచ్లో మనం షేప్ బెల్ట్ని రెడీ చేయాలి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు షేప్ బెల్ట్ని కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మన మెథడ్లో. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు 14 ఇంచెస్కి మార్క్ చేశాను. పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవును కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజ్లో హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని ఇక్కడికి ఉంది, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్రిందికి మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ నెక్ డీప్ కొంచెం పైకి వెళ్ళింది కదా, అందువల్ల ఈ క్రింది వైపును కూడా ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ క్రిందికి మార్క్ చేసుకోవాలి. మిడిల్లో డాట్ కోసం ఒక 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ సైడ్ నుంచి 3.5 ఇంచెస్కి ఫస్ట్ డాట్ మార్కింగ్ అయితే ఇస్తున్నాను. బస్ట్ హెవీగా ఉండడం వలన 2 వైపులా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా నీట్గా 2 వైపులా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ క్రింది వైపు నుంచి ఇలా నీట్గా షేప్ అనేది కర్వ్ షేప్ నీట్గా రావాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్లో చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. షోల్డర్ దగ్గర నుంచి కుట్టు ముందుకు రావడం కానీ, చెస్ట్ వెయిట్కి బ్లౌజ్ అనేది క్రిందికి జారిపోయినట్టుగా లేకుండా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ ఇలా కరెక్ట్గా ఇవ్వాలి. షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా డిజైన్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా మనం నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ 7.5 ఇంచెస్ ఉంది,
మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలా చెక్ చేసుకొని మనకి నడుములు 7.5 ఇంచెస్ కదా, ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మధ్యలో డాట్స్కి ఖర్చుని వదిలేసి 7.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ నుంచి వదిలేసి 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు 2 ఇంచెస్ కావాలి కదా, 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుంది. హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట. ఈ ఫ్రంట్ సైడ్ ఒక 1/4 ఇంచ్కి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇవ్వాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసి కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఒక సిస్టర్ ఇలా అడిగారు, ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఒకటి చిన్నదిగా ఒకటి పెద్దదిగా వస్తుంది, కొంచెం క్లియర్గా చెప్పండి అంటున్నారు. మీరు ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు క్లోజ్ 2 కరెక్ట్గా ఉంటాయి కదా, డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు కూడా ఒక క్లాత్కి డాట్స్ని మార్కింగ్ చేశాక రెండవ క్లాత్కి కూడా అదే విధంగా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. మనం ఒక క్లాత్కి ఎలా అయితే డాట్స్ని స్టిచ్ చేస్తామో రెండవ క్లాత్కి కూడా సేమ్ అదే పొడవు తీసుకోవాలి, అదే వెడల్పుతో డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అందుకే మీరు మార్కింగ్ చేసేటప్పుడే ఒక క్లాత్కి ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు ఎంత అయితే తీసుకుంటున్నారో రెండవ క్లాత్కి కూడా అదే పొడవు అదే వెడల్పు మార్క్ చేసుకోవాలి. ఒక క్లాత్కి స్టిచ్ చేసి రెండో క్లాత్కి స్టిచ్ చేద్దాంలే అనుకుంటే ఒక క్లాత్కి ఏమో కరెక్ట్గా వస్తుంది, రెండో క్లాత్కి ఎక్కువ తక్కువలు అయిపోతాయి. కాబట్టి 2 క్లాత్లు ఒకేగా రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ క్లాత్ని అయితే మార్క్ చేశాను. నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డాట్ అంటే మిడిల్లో డాట్ని టక్స్ ఇచ్చాను కదా, ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఉండేలా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఓకేనా? బస్ట్ హెవీగా ఉంది కదా, వెయిట్కి క్రిందికి జారకుండా ఉండాలి అంటే ఈ ఫస్ట్ డాట్ పొడవు అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నేను 3.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఓకేనా? వెడల్పేమో 2 వైపులా 1.5 ఇంచెస్ తీసుకోవాలి. 2 వైపులా సమానంగా తీసుకోవాలి. ఇలా 1.5 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. హైట్ వచ్చేసి 3.5 లేదా 3.5 ఇంచెస్ తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు బరువుకి క్రిందికి జారిపోతుంది అనమాట. అలా జారకుండా ఉండాలి అంటే ఫస్ట్ డాట్ హైట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ రెండో డాట్ని 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మూడో డాట్ని 3.5 లేదా 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. కరెక్ట్గా 1.5 ఇంచెస్ ఉండాలి వెడల్పు. హైట్ ఏమో 3.5 3.5 ఇంచెస్ ఉన్న ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకూడదు, అలాని కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద రావాలి. అలా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో చూద్దాం. క్రింది వైపున కోరాస్ ఉన్నాయి కదా, ఈ క్లాత్ నీట్గా ఉండేలా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. క్లయింట్కి నడుం లూజ్ చాలా తక్కువ, అందువల్ల షేప్ బెల్ట్ కూడా చిన్నదిగా ఇస్తే సరిపోతుంది. 9.5 ఇంచెసే సరిపోతుంది. నేనైతే 10 లేదా 10.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవచ్చు కదా అని. ఫస్ట్ ప్లేస్లో నాకైతే 3.5 ఇంచెస్ ఉంది, 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. రెండో ప్లేస్లో 1.5 ఇంచెస్ ఉంది, 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మూడో ప్లేస్లో 1.5 ఇంచెస్ ఉంది, 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అక్కడ వచ్చిన గ్యాప్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా ఇలా కలుపుకోవాలి. చూసారా, ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ బాగా పెద్దదిగా ఉంది కదా, ఇలా ఉంది అని అంటే పొట్ట మీదికి షేప్ బెల్ట్ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే క్రింది వైపు నుంచి 3/4 ఇంచు కానీ 1 ఇంచు వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అప్పుడు పొట్ట మీదికి షేప్ బెల్ట్ లేకుండా చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ మనం టక్స్ ఇచ్చాము అంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది మనకి స్టిచ్చింగ్లో ఈజీగా తెలుస్తుంది. ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ నుంచే మనకి స్టిచ్ అనేది వస్తుందన్నమాట. ప్రతిసారి ఆది బ్లౌజ్ని ప్లేస్ చేసి చెక్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ టక్సే మనకి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేశాను.
ఫస్ట్ బిగ్ బార్డర్ ఉంది, ఈ బిగ్ బార్డర్ పైన హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ పై వైపున బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు ఒరిజినల్ క్లాత్ని. మనకి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అందువల్ల ఇలా బ్యాక్ పార్ట్ని ఇక్కడ నాకు షేప్ బెల్ట్కి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది, అందువల్ల షేప్ బెల్ట్ని ఇలా ప్లేస్ చేసి కట్ చేశాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మిగిలిన క్లాత్లోనే హ్యాండ్స్కి జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ శారీ కానీ బ్లౌజ్ కానీ మంచి డార్క్ కలర్ కదా, అందువల్ల లత్కన్స్ని కూడా ప్లేస్ చేస్తే బ్లౌజ్ లుక్ బాగుంటుంది. మిగిలిన క్లాత్లోనే డోరీని లత్కన్స్ని కూడా రెడీ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి, బ్యాక్ సైడ్ పాట్ నెక్, ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.